ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు నిర్జల ఏకాదశి, నిర్జల ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, రాత్రి 9:15 వరకు. నక్షత్రం స్వాతి, 6:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు గురువారము, అలాగే నిర్జల ఏకాదశి. ఈరోజు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు పూర్తి చేస్తూ ఉంటారు. అయితే భూగృహ సంబంధ విషయాలలో మాత్రం ఇంకా కొంచెం చికాకులు లాంటివి ఉండే అవకాశం అయితే కనపడుతోంది. ఇక వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, లేదా వారు గనక నూతన ఉద్యోగ వ్యాపారాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే వాటిల్లో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక శారీరకపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధ గురు శుక్ర కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తున్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే గృహంలో మార్పులు లేదా చేర్పులు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలంగా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. అలాగే విరోధులు మీకు ఎక్కువగా ఉంటూ ఉంటారు. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి ఎక్కువగా కలిగేందుకు అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే మీరు ఉత్సాహంగా ఉంటారు, ఆర్థికంగా మీకు అనుకూలత ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి మాత్రం మీకు గోచరిస్తున్నాయి. కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కళాకారులకి, సినీ రంగాల్లో ఉన్న వారికి వీరికి అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు మాత్రం ఉపాధి అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం మీరు చేస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు గోప్యత పాటించేందుకు ప్రయత్నించాలి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీకు అధిక బరువు బాధ్యతలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ఇతరులకి హామీలు ఇవ్వటం వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా మీకు ప్రయాణాలు గోచరిస్తున్నాయి. స్థిర చరాస్తి విషయాలలో ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్పెక్యులేషన్లు, ట్రేడింగ్, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు వీటి గురించి మీరు ఆలోచన చేయటము, అలాగే వీటికి సంబంధించి మీరు ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడం వలన ఇబ్బందికి గురి కావటం అయితే కనపడుతోంది. అలాగే నిరుద్యోగులకి, ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నంగా కానీ లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ మార్పులు అనేవి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలనుకుంటారు. రాజకీయ నాయకులకి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి ఆరోగ్యం విషయంలో మాత్రం మెలకువ అవసరం.
దీంతో పాటు ప్రయాణ సంబంధంగా ఖర్చులు పెరుగుతున్నాయి. అలాగే అనవసరపు విషయాలలో జోక్యం వీరు కలిగించుకోకూడదు. ఇక ఆర్ద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్ద్ర నక్షత్రం వారు మాత్రం బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు కలుగుతూ ఉంటాయి ప్రతి విషయంలోనూ. దీంతో పాటు భూగృహ సంబంధ విషయాలలో మీరు ప్రతికూలతలను తొలగించుకొని అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం కలిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు నిర్జల ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అనేక విషయాలలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సాంకేతిక రంగాలలో ఉన్న వారికి, అలాగే శాస్త్ర సంబంధిత రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, శ్రమ కూడా ఉంటుంది. దీంతో పాటు తోటి వారితోటి మీకు మనస్పర్ధలు లాంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ఇక పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మానసిక అశాంతి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు, స్త్రీ సహాయం అనేది మీకు అందుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు నిర్జల ఏకాదశి సందర్భంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లాంటివి గోచరిస్తున్నాయి. దీంతో పాటు విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి వీరు అనుకున్న విధంగా వీరి యొక్క విద్యను అభ్యసించడానికి ప్రయత్నించాలి. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కొత్త పరిచయాల వలన మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానము, వారి యొక్క వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత గోచరిస్తోంది. ఆర్థిక వ్యాపారస్తులకి లేదా ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది కనపడుతోంది. క్రయ విక్రయాలు చేసేవారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి సంతానానికి సంబంధించి అనుకూలత, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన వారు ఈ రోజు నిర్జల ఏకాదశి సందర్భంగా విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో అనుకూలత గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి అభివృద్ధి సూచిస్తోంది. దీంతో పాటు మీరు కోరిన చోట్లకు బదిలీలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఇతరుల అభిప్రాయానికి మీరు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. నూతన బరువు బాధ్యతలు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. హస్త నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే బంధువులతోటి చికాకులు, దీంతో పాటుగా మానసిక ఆందోళన, ధన నష్టము, శారీరక పరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే భూగృహ సంబంధ విషయాల్లో సానుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి అనుకూలత, అలాగే విద్యారంగంలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి, ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు నిర్జల ఏకాదశి సందర్భంగా నారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి సమయానికి ధనం అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంగారపు వ్యాపారస్తులకి కూడా అనుకూలత అనేది కనపడుతోంది. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అధికారులతోటి ఇబ్బందులు కలుగుతున్నాయి. మీరు చేసిన ప్రతి పనికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ పరువు మర్యాదల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి.
స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీకు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వాహన సౌఖ్యం కనపడుతోంది. అలాగే నూతన భూగృహ సంబంధ విషయాలలో అనుకూలత లేదా వీటి మీద మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఆర్థిక అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు చేస్తున్న ప్రయత్నాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈ రోజు నిర్జల ఏకాదశి సందర్భంగా నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనవసరపు ఖర్చులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. దూర ప్రయాణాల గురించి ఆలోచిస్తున్నా లేదా దూర ప్రయాణాలు చేయాలని ప్రయత్నిస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీకు పాత బకాయిలు రుణాలు తీర్చే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పాత బకాయిలు రుణాలు తీర్చటము, అలాగే ఉన్నతాధికారులకి మీరు చేసే పని వలన వారు ఆనందించటం లేదా వారు మిమ్మల్ని మెచ్చుకోవటం లాంటివి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి అనుకూలత, దీంతో పాటు ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు ప్రతి పనిలోనూ కూడా నెమ్మదిగా ఉంటూ తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు నిర్జల ఏకాదశి సందర్భంగా కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కోసం దైవారాధన అనేది చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి మీరు సమయం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు చేసే వృత్తిలో మీకు అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం తక్కువగా ఉంటుంది. రైతులకి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేయటము, అలాగే నూతన పదవుల గురించి ఆలోచన చేయటం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా దామోదరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి పనుల మీద శ్రద్ధ తక్కువగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే పనుల విషయంలో జాప్యం కలిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మీరు కోరిన ప్రాంతాలకు బదిలీలు కాకపోవటం మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనపడుతోంది. దీంతో పాటు నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంటారు. అలాగే లాయర్లకి, ఆడిటర్లకి ఈ రోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్యన కలుగుతున్న చికాకులు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు కొత్త ఉత్సాహంతో మీ ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో పాటు బంధుమిత్రులతోటి అనేక విషయాలలో మీకు అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా నారాయణ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా వీరు నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కోర్టు విషయాలలో జాప్యం కలిగే అవకాశాలు లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కుటుంబపరమైన చికాకులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు అనవసరపు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అడ్డంకులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే అనేక వృత్తులలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరు ఆశించిన పురోగతి అనేది సూచిస్తోంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈ రోజు నిర్జల ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు మీ విరోధుల వలన మీరు ఎక్కువగా ఘర్షణకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరి ప్రయత్నాలలో ఆటంకాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క మిత్రుల వలన అవమానాలు, నిందలు ఇవి కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి దూర ప్రయాణాల గురించి ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు మార్పులు అనేవి కనపడుతుంటాయి. ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి అనేది కూడా మీకు సూచిస్తోంది. రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు భూగృహ సంబంధ విషయాలలో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో లేదా విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. మీనరాశి వారు ఈ రోజు నిర్జల ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నిర్జల ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు నిర్జల ఏకాదశి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ఫలితం కలగాలంటే నిర్జల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. నిర్జల ఏకాదశి అంటే ఇది చాలా కఠినమైన ఉపవాస దీక్ష కలిగిన ఏకాదశి. నీటిని కూడా స్వీకరించకుండా 24 గంటల పాటు ఉపవాసం ఉన్నట్లయితే దీన్ని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల సంవత్సరంలో 24 ఏకాదశులు ఏకాదశి వ్రతం ఉన్న అద్భుతమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో తెలియజేశారు. ఈ నిర్జల ఏకాదశినే పాండవ ఏకాదశి, భీమసేనుని ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూర్తిగా నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా నిర్జల ఏకాదశి సందర్భంగా అన్నదానం చేసిన, జలదానం చేసిన, పండ్లు కానీ వస్త్రాలు కానీ దానం చేసిన అపారమైన పుణ్య ఫలితం లభిస్తుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. నకథీదితి సంచన్ననమజ్జనకమో గుణ అంటే శంకర భగవత్పాదులు ఈ మాట ప్రతిపాదించడం వెనక ఉన్న అర్థం ఏమిటంటే దీనిని ఆధారం చేసుకుని అమ్మవారు ఎన్ని రకములైనటువంటి ఆభరణములను ధరించి ఉంటుందో ఆ ఆభరణములు రత్నములతో కూడుకున్నవి లలితా సహస్రనామ స్తోత్రమునందు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయో అన్నిటిని నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒక వరుస క్రమంలో ఉండవుగా, ఏదో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దైవకార్య సముద్యత అన్న వరుస క్రమంలో రావు. రత్నములతో కూడుకున్న నామములు చెప్పాలి అంటే మీరు ఒకసారి వరుస క్రమంలో జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏవేవి అలా ఉండే అవకాశం ఉంది అని. తల నుంచి వస్తాం కాబట్టి గురువిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత, ఆమె యొక్క కిరీటం,
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తాటంకయుగళీభూత తపనోడుపమండల కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధర కనకాంగద కేయూరకమనీయ భుజాన్విత. మీరొక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆభరణం అనేటటువంటిది అవయవాన్ని పట్టుకుని ఉంటుంది కదా. ఆభరణములు అక్కడ పెట్టేశారనుకోండి, అవి అమ్మవారి ఆభరణములు, అమ్మవారు ధరించిందని ఎందుకు స్తోత్రం చేస్తారు? అందుకు కాదు, ఆభరణము అవయవమునకు పొదగబడి ఉంటుంది. ఇప్పుడు కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధర అని నేను అన్నాను అనుకోండి, అమ్మవారి యొక్క సుదీర్ఘమైనటువంటి మంగళసూత్రంలో 2 శతమానములు ఉంటాయి. ఇప్పుడు అది మహాకామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం. ఎవరు మహాకామేశ్వరుడు? మన్మధుణ్ణి కాల్చినవాడు. లోకంలో ఏ పురుషుడైనా సరే స్త్రియముత్వహే అంటాడు వివాహకాండలో, నేను ఈమెని ధర్మపత్నిగా స్వీకరించుచున్నాను అంటాడు. దేని కొరకు నీకు ధర్మపత్ని అంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థగం, నా కామాన్ని ధర్మంతో ఉరివేసి ఈమె ద్వారా నేను ధార్మికమైన సంతానమును పొందుతాను, అందుకని ఈమెని నా ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు. మరి అసలు కాముణ్ణే కాల్చేసిన వాడికి, కామమే లేని వాడికి ఇక ధర్మపత్నిని స్వీకరించవలసిన అవసరం ఏమిటి? ధర్మపత్నిని స్వీకరిస్తే తప్ప ధర్మాచరణము చెయ్యలేని వాడు శంకరుడండి అని ప్రతిపాదించడం సాధ్యం అవుతుందా? ఆయనే రాశీభూతమైన ధర్మం అంటే ఆయన కాదు ఆమెని స్వీకరించినది, కాముణ్ణి కాల్చేసినటువంటి వాణ్ణి. లోకంలో ఏ పురుషుడైనా ఏదో అనుకూలవతి సౌశీల్యవతి బాహ్యంలో తన కంటికి నచ్చినటువంటి పిల్లని భార్యగా స్వీకరిస్తాడు. ఆయన బాహ్యమైనటువంటి అందానికి కాదు వశపడినవాడు, అపర్ణయై ఆకులు కూడా తినడం మానేసేసి ఆమె గొప్ప తపస్సు చేసి ఎండిపోతే అంతఃసౌందర్యమునకు ఆకర్షితుడై నిన్ను నేను భార్యగా స్వీకరిస్తానని వచ్చి తాళి కట్టాడు.